హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ చాలా తక్కువ పదార్థాలతో బయట కరకరలాడే లోపల మెత్తగా ఉండే సూపర్ టేస్టీ ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ఈ ఆలూ ఫ్రై అన్నంలో కానీ సాంబార్ రసంలో తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెడదామా? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ 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 లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా ఆలుగడ్డలను కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు కలుపుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాక ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లో ఒక 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందాక మేము ఆలుగడ్డలు కట్ చేసుకున్నాం కదా, అవి ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో కనిపించినట్టు. ఈ ఆలూ ఫ్రై కొత్తగా మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా నచ్చిద్ది. మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే కింద మాడిపోయి. చూడండి ఫ్రెండ్స్, 50% ఆలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకుందాం. తర్వాత ఆ కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకొని చిటపటలాడేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. దీంట్లో ఇందాక మేము ఆలు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. చూసారా, ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఫ్రైలో ఎప్పుడు ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మీకు క్రిస్పీనెస్ అనేది రాదు. నేనైతే ఫ్రై లాస్ట్లోనే వేస్తాను ఉప్పు టేస్ట్ చూసి. ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసుకోవాలి. చూడండి, నేను తగినంత కారం వేసుకున్నాను ఫ్రెండ్స్.
కారం వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కారం అయితే బాగా మిక్స్ అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేసుకుందాం. టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక అంతే ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా టేస్టీగా ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా చివర లాస్ట్లో ధనియా జీరా ఫ్రై చేసుకున్న పొడి దీంట్లో వేసుకొని కలుపుకోవడమే. అంతే, ఈజీగా ఆలూ ఫ్రై అయితే చక్కగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై ఎంత బాగుందో. మీరు కూడా ఒక్కసారి ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చిద్ది ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక రుచికరమైన రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.